కొల్లబోయిన పల్లె కథలు. సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ వరుణనీతి. ఈ కథపై ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం వింటారు. ఈరోజు మనం వినబోయే కథ వరుణనీతి. 3 వారాల క్రితం సుడిగుండం కథను వినేటప్పుడు పప్పూరు రామాచార్యులు చెప్పిన చెవిటి మేఘం కథను మనం ప్రస్తావించుకున్నాం. ఈరోజు మనం వినబోయే వరుణనీతి కథ ఆ చెవిటి మేఘం కథే. డాక్టర్ సి పెద్దిరెడ్డి సేకరించిన జానపద కథల ఆధారంగా చిదంబరెడ్డి ఈ కథను రాశారు. వర్షానికి అధిదేవుడు వరుణుడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ వరుణుడికే ఆశ్చర్యం గొలిపే పరిస్థితులు రాయలసీమలో ఎలా నెలకొన్నాయో ఈ కథ వ్యంగ్యంగా చెబుతుంది. ఈ కథ వింటే ఉర్దూ సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి కిషన్ చంద్ర రాసిన దేవుడే బాలుడైతే అనే కథ గుర్తుకు వస్తుంది. వరుణుడు రాయలసీమకు వచ్చి అనంతపురం జిల్లాలో వాన కోసం చేసే రకరకాల చేష్టలు చూస్తాడు. వాన కోసం మనం ఏమేమి చేస్తామో నేను చెప్పను, కథ వినండి, మీకే తెలుస్తుంది. అవన్నీ చూసిన వరుణుడు కోపించి అసలు వానను కురవద్దని మేఘాలను ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు. కానీ ఒక మేఘం వానను కురిపిస్తుంది. ఈ విషయం తెలుసుకుని వరుణుడు ఆ మేఘాన్ని పిలిచి విచారిస్తాడు. అది తాను తప్పు చేయలేదని, వాన కురవకుండా చేసే నష్టం కన్నా వానను కురిపించి ఎక్కువ నష్టం చేశానని వివరిస్తుంది. అది ఎలాగో మీరు కథ విని తెలుసుకోండి. ఈ కథ మరేమీ కాదు, మన మీద మనమే జోక్ వేసుకోవడం. పెనుగొండలో కోగిర జయసీతారాం అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఉపాధ్యాయుడు, కవి. అంతేకాదు, ఆయన ఆస్తమా రోగి కూడా. తన ఆస్తమా రోగం మీద ఆయనే పద్యాలు రాసి చదివితే విన్నవాళ్ళు పడి పడి నవ్వేవాళ్ళు. రాజమండ్రిలో ఎండ్లూరు సుధాకర్ అని ఒక కవి ఉన్నారు. ఆయన చక్కెర వ్యాధి పీడితుడు. ఆయన దాని మీద అద్భుతమైన కవితలు రాశారు. అనంతపురం జిల్లా కరువు మీద అనంతపురం జిల్లా కథకుడు వేసిన జోకే ఈ వరుణనీతి. ఈ కథను విని అందులో ఉన్న జోక్ ఏమిటో మీరే తెలుసుకోండి. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం విన్నారు. ఇప్పుడు విందాం వరుణనీతి కథ. హిమాలయాల్లో కూర్చుని బేజారు కావడంతో వరుణదేవుడు అలా కన్యాకుమారి దాకా వెళ్ళొద్దామని ఆకాశ మార్గంలో బయలుదేరాడే గాని ఏ మేఘాలను ఏ ప్రాంతాలకు పంపాలి, వాటిపై పర్యవేక్షకులుగా ఏ రకం గాలులను వేయాలి, ఆ గాలుల శక్తి ఏ మేరకు నిర్ణయిస్తే బాగుంటుంది అనే ఆలోచనలతో అతని బుర్ర నిండిపోయింది. అంతలో వడగాల్పులు, వేడి నిట్టూర్పులు కలిసిన కరువు దుర్వాసన ఒకటి సుకుమారమైన శరీరాన్ని, సున్నితమైన ముక్కు పుటాల్ని అదరగొట్టడంతో ఆలోచనలకు అంతరాయం కలిగి భూమి మీదికి తొంగి చూశాడు. ఏవో పూజలు, పురాణ పఠనాలు, అరుపులు, కేకలతో తిరుగాడే ప్రజలు ఆ ప్రాంతం వరుణుడికి వింతగా తోచాయి. అదే విషయాన్ని తన వెనకాలే వస్తున్న మబ్బు సేవకుని అడిగాడు. దానికి ఆ మబ్బు సేవకుడు వినయంగా వరుణుడి ముందు వంగి నిలబడి, ఆర్య, ఇది రాయలసీమ. ముఖ్యంగా అరుపులు కేకలతో కరువు కంపు కొడుతున్న దాన్ని అనంతపురం జిల్లా అంటారు. అదిగో అక్కడ కట్టెల మీద నెయ్యి పోసి అగ్గివేసి దాని చుట్టూ చేరి సంస్కృత మంత్రాలతో ఎవరినో తిడుతున్నట్లున్నారు. ఇదిగో ఇక్కడ ఆడవారంతా నగ్నంగా ఒట్టి చెరువులో చేరి బూతు కూతలు కూస్తున్నారు. ఆ గుంపేమో చావిడిలో చేరి విరాట పర్వం వింటున్నది. వీరేమో కప్పలను కట్టెలకు కట్టుకొని ఇల్లిల్లు తిరిగి అడుక్కు తింటున్నారు. ఆ బళ్లమీదైతే పాత విసర్రాళ్ళు, పగిలిన రోళ్ళు, విరిగిన రోకళ్ళు మోసుకెళ్ళి ఊరి పొలిమేర దాటిస్తున్నారు. అక్కడ గాడిదలకు పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ బొడ్రాయికి 1101 బిందె నీళ్లు పోస్తున్నారు. గంగమ్మ తల్లికి దీపాలు మోస్తున్నారు. మరి ఆ టౌన్లో అయితే కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రతిపక్షీయులు ప్రదర్శనలిస్తున్నారు అంటూ గుక్క తిప్పుకోకుండా
వంచిన నడుం ఎత్తకుండా వివరిస్తున్నాడు. వరుణుడు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలిసి అప్పటికే ఆ చుట్టుపట్ల తిరుగాడే మేఘాలన్నీ అక్కడికి చేరిపోయాయి. అనంతపురం జిల్లా ప్రజలు పనిపాట్లు మాని ఎందుకలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలని వరుణుడికి చాలా కుతూహలం కలిగింది. అయితే అక్కడే కరువు గబ్బు భరిస్తూ వినే ఓపిక లేక ముందుకు అంటే దక్షిణంగా నడిచాడు. కొంత దూరం వెళ్ళాక అది కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతమని, అక్కడ చల్లగా ఉంటుందని ఆ ఏరియా మేఘాలు చెప్పడంతో అక్కడే ఆగి ఉత్తరం వైపు తిరిగి వారలా ఎందుకు చేస్తున్నారో చెప్పబోయి అంటూ మబ్బు సేవకుని పురమాయించాడు. దేవరా, పనులు చేసుకోవడానికి బావుల్లోనూ బోరింగుల్లోనూ నీరింకిపోయాయి. అందుకే వానలు రప్పించుకోవడానికి అన్ని రకాల పాట్లు పడుతున్నారు అన్నాడు. ఆ మాటలు వింటూనే వరుణుడు ఉలిక్కిపడి, ఏమిటి, వానలు కురిపించేది మేము కదా? అందుకు అధినాయకులమైన మమ్ముగాక ఎవరినో ఎందుకు దేబిరిస్తున్నట్లు? ఆ మాత్రం ఇంగితం కూడా లేదా ఈ మూర్ఖులకు అంటూ విరుచుకుపడ్డాడు. ఆవేశాన్ని గమనించిన మేఘదూతలు ఏం మాట్లాడితే ఏం పిడుగులు కురిపిస్తాడో అన్నట్లు మిన్నకున్నారు. వరుణుడు క్షణం దీర్ఘంగా ఆలోచించి ఏదో గుర్తుకు వచ్చినవాడై, మీరిక్కడే ఉండండి, నేనలా వెళ్ళొస్తాను అంటూ మానవ రూపం ధరించి భూమి మీదికి దిగాడు. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి. కరువు అనే కాలసర్పం వదిలిన కుబుసంగా ఇసుకతో మెరిసిపోతున్న పెన్నా నది వెంట మెల్లగా నడుచుకుంటూ కర్ణాటక విడిచి ఆంధ్రలో ప్రవేశించాడు వరుణుడు. సంతేబెదనూర్ దగ్గర ఏట్లో 100 కొద్ది లారీలు కనపడ్డాయి. త్వరగా నింపండి, తెల్లారేలోగా బెంగళూరుకి చేరకపోతే లారీకి 1000 రూపాయల నష్టం వస్తుంది. నీరు వచ్చిందంటే మన పని అయిపోయినట్లే అంటూ జనమంతా హడావుడిగా లారీల్లో ఇసుక నింపుతున్నారు. ఒట్టి ఏట్లో వారెందుకలా హడావుడి పడుతున్నారో తెలుసుకుందామని వరుణుడు ఎవరిని ప్రశ్నించినా ఒక్కరు కూడా అతని మాటలు వినిపించుకోలేదు. గత్యంతరం లేక ముందుకు సాగిన వరుణుడికి హిందూపురం దగ్గర ఓ బెస్తవాడు వలలు వేస్తూ ఉండడం గమనించి, ఎందుకయ్యా ఒట్టి ఎట్లో చేపల వలలు వేస్తున్నావు, నీకేమైనా పిచ్చా అన్నాడు. దానికి బెస్తవాడు హేళనగా నవ్వి, యా ఊరన్నా మంది, ఈ ఊరికి కొత్త ఏంటి? ఎగువ సీమలో అంటే కర్ణాటకలో అన్ని మేఘాలు గుపిస్తా ఉంటే వాన కురీకుంటుందా, ఏరు రాక ఉంటుందా అంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. వరుణుడికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఎక్కడో మేఘాలు చేరి మరెక్కడో వాన కురిస్తే ఇక్కడికి ఏరు వస్తుందని ఎంత సంబరపడుతున్నారు వీరు. నేనంటూ ఒకడున్నానని, నా ప్రమేయం లేక చినుకైనా నేల రాలదని వీరికి తెలిసేలా చేయాలని నిర్ణయించుకుని మాయమైనాడు. ఇందాక మేఘాలను నిలిపి వచ్చిన ఎగువసీమ పోయి అనంతపురం జిల్లాలో ఎక్కడా ఎవ్వరూ కూడా ఒక్క చినుకు రాల్చడానికి వీల్లేదు. అంతగా కురిసే వాళ్లను సోమరిలాగా ఉంచుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఉత్తరదేశం వెళ్ళి కురిసి సావండి, అదే నా ఆజ్ఞ అంటూ హుకుం జారీ చేసి గాలి పర్యవేక్షకులను హెచ్చరించి హిమాలయాలకు తిరుగుముఖం పట్టారు. 1 నెల రోజులు గడిచాయి. జిల్లాలోని మెట్టనేలంతా పైరుపచ్చలతో కనిపించసాగింది. ఆ విషయం తెలిసిన వరుణుడు మండిపడి అంతగా ఆజ్ఞాపించి కూడా చినుకులు రాల్చిన మేఘంగాన్ని వెన్నాడి ఈడ్చుకురమ్మని సుడిగాలిని పంపాడు. మరుక్షణంలో వరుణద్రోహం చేసిన ఓ మేఘం శాల్తీని సుడిగాలి లాక్కువచ్చి వరుణుడి ముందు నిలిపింది. తనకు చాలా విశ్వాసపాత్రమైన నైరుతి ఋతుమేఘం అంతటి పని చేసిందంటే వరుణుడు నమ్మలేకపోయాడు. అయినా తప్పు తప్పే, శిక్షించక తప్పదని తన ఆయుధం తీశాడు. వరుణుడి చెయ్యి ఆయుధం మీద పడుతూనే నైరుతి మేఘం కంపించి పోతూ, ప్రభూ, నేను తమ ఆజ్ఞను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించలేదు. ఎందుకంటే ఓ రోజు అలా జిల్లాలో తిరుగుతున్న నాకు ఈసారి వానలు కురిసే ఛాయలు లేవు. విత్తనాల గింజలు ఎందుకు ముగ్గిపోవాలి? సంతలో అమ్ముకొని సరుకులు కొందామని
చాలామంది రైతులు అనుకోవడం వినిపించింది. వారలా అమ్ముకుని కొంతైనా సుఖించారంటే మీ మనస్సుకు బాధ కలుగుతుందని గ్రహించి అదునుగా పదును వాన కురిశాను. ఉన్న గింజలు నేలలో పారబోయించి వాళ్లను రెంటికి చెడ రేవలను చేశాను అన్నాడు. వాడి ప్రభుభక్తికి వరుణుడు చాలా సంతోషించి సింహాసనం దిగి వచ్చి అభినందనగా అక్కును చేర్చుకొని వడగండ్ల హారాన్ని బహుమతిగా ప్రకటించాడు. ఇక్కడ రాయలసీమ రైతు నోట్లో దుమ్ము పడింది. మీరింతవరకు వరుణనీతి కథ విన్నారు. చదివిన వారు శ్రీ కొత్తమాసి పుష్పరాజ్. ఈ కథపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిన చిరునామా, మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ ఏ. విజయభాస్కర్ రెడ్డి.